వేణు, నీతో పాటు రూమ్ లో ఉన్నాడే రామ్జీ, అతనికి ఏదో పెద్ద కంపెనీలో జాబ్ వచ్చిందట. రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. నీతో కూడా ఒక మాట చెప్పి వెళ్ళమన్నాను. టైం దొరికినప్పుడు ఫోన్ చేసి మాట్లాడతానని చెప్పాడు. చూసావా ఆడొచ్చినప్పుడు ఎంత అమాయకంగా ఉన్నాడో. ఉద్యోగం దొరకగానే కనీసం ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళిపోయాడు. పైగా ఫోన్లో మాట్లాడతాడంట. ఫోన్లో పెద్ద గవర్నరు. ఆడొచ్చినప్పుడే తెలిసాడు నాకు ఆడు పెద్ద ఫ్రాడ్ అని. ఓవర్ యాక్షన్ ఆడుని. అలా అనకరా, వాడికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏంటో. సరేలే వల్లే. ఒకరోజు అనుకోకుండా నా బైక్ రిపేర్ అయింది. ఎంత ట్రై చేసినా స్టార్ట్ అవ్వలేదు. దగ్గరలో మెకానిక్ షాప్ కూడా ఇది కనపడలేదు. ఆ సమయంలో రామ్జీ అటువైపుగా తన కారులో వెళ్తూ ఆగాడు. తను లిఫ్ట్ ఇస్తానని ఆఫర్ చేశాడు. వేరే దారి లేక నిర్మలని అతని కారులో వెళ్ళమని చెప్పాను. నేను వెళ్తానండి. రండి, కాఫీ తాగి వెళ్తురు కానీ. ఓకే రండి. రండి. నాన్న. నమస్కారం సార్. నమస్కారం. నన్ను గుర్తుపెట్టారా? ఎందుకు గుర్తులేదు? వేణు ఫ్రెండ్ కదా. అవునండి. కూర్చోండి. థ్యాంక్స్. వచ్చేటప్పుడు వేణు బైక్ రిపేర్ అయింది నాన్న, అందుకని వీరు నన్ను తీసుకొచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదండి. మీరు మాట్లాడుతూనండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అదే టైంలో మా మావయ్య గారికి సీరియస్ అని టెలిగ్రామ్ వచ్చింది. నేను వెంటనే ఊరికి బయలుదేరి వెళ్ళాను. నేను ఊరు వెళ్ళిపోయాక రామ్జీ నిర్మల వాళ్ళకి టీవీ ఫ్రిడ్జ్లు అవి కొనిపెట్టి వాళ్ళ అమ్మా నాన్నల మనసు మార్చడం మొదలుపెట్టాడు. జాగ్రత్త. ఇది అక్కడ స్టాండ్ పైన పెట్టు. వాషింగ్ మిషన్ ఆ కార్నర్లో పెట్టు. ఫ్రిడ్జ్ ఇక్కడే. అది ఓకే. ఇది షేర్ చేసుకో. వస్తామండి. ఏమిటి బాబు ఇవన్నీ ఎందుకు? ఈ రోజుల్లో మామూలు గుడిసెల్లోనే టీవీలు, ఫ్రిడ్జ్లు, గ్రైండర్లు, సిలిండర్లు అన్నీ ఉంటున్నాయి. మన ఇంట్లో ఉండకూడదా? అది కాకుండా మన ఇంటి అమ్మాయి టీవీ చూడటానికి లాడ్జ్కి వెళ్ళటం అంత బాగుండదు. సరే, అనవసరంగా మీకు ఖర్చు శ్రమ. ఇందులో ఖర్చు శ్రమ ఏమీ లేదు. నన్ను మీరు దూరం చేసి మాట్లాడితేనే బాధగా ఉంటుంది. నేనెవరిని? మీ కుటుంబంలో ఒకండి కదా. నేనేదో పరాయివాణ్ణి అయినట్టు చూస్తారెందుకు? ఏంటండి ఆయన నిలబెట్టే మాట్లాడుతున్నారు? కూర్చోమని చెప్పండి. కూర్చోండి. థ్యాంక్స్. అమ్మా నిర్మలా, బాబు కాఫీ తీసుకురామ్మా. ఏదైనా నాకు స్ట్రైట్గా మాట్లాడడం అలవాటు. ఈరోజు నా పొజిషన్ ఏంటో మీకు తెలుసు. కంపెనీ వాళ్లే కారు, బంగ్లా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. ఇంకా ప్రమోషన్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది. నిర్మల నాకు బాగా నచ్చింది. మీరు ఒప్పుకుంటే నేను ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. అది కాదు, నిర్మల డాక్టర్ చదవాలని ఆశపడుతోంది. పోయిన సంవత్సరం ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా పాస్ అయింది. కానీ చదివించే స్తోమత లేక బీఎస్సీలో చేర్పించాం. పరిస్థితి బాగుంటే వచ్చే సంవత్సరం అయినా మెడికల్ కాలేజీలో చేర్పిద్దామని ఆలోచిస్తున్నాం. నిర్మలను నేనే చదివిస్తాను. ఎంబీబీఎస్ పూర్తయ్యాకే పెళ్లి చేసుకుంటాను. పెద్దలు నిర్మలే నా భార్య నిర్ణయిస్తే 5 సంవత్సరాలేంటి, 10 సంవత్సరాలైనా వెయిట్ చేస్తాను. నిర్మల్నే కాదు, నా కాబోయే బామర్దిని కూడా బాగా చదివించి పెద్ద ఇంజనీర్ని చేస్తాను. నాకంటూ ఎవరూ లేరు. నిర్మలం చేసుకుంటే మీకోసం కాక ఎవరి కోసం చేస్తాను? తొందరేం లేదు. మీరు నిదానంగా ఆలోచించండి. నిర్మల నిర్ణయం ఏంటో అడిగాకే నాతో చెప్పండి.
మరి నేను వస్తానండి. ఉండండి, కాఫీ తాగి వెళ్దురు గాని. వద్దండి, నిర్మల పెళ్లికి ఒప్పుకొనివ్వండి. కాఫీ ఏంటి, ఏకంగా విందు భోజనమే చేస్తాను. వస్తానండి. ఏంటన్నా ఇది? ఆయన ఇష్టం వచ్చినట్లు పెళ్లి వ్యవహారాలు మాట్లాడుతున్నారు. మీరు ఒప్పుకున్నట్టే సమాధానం చెప్తున్నారు. ఈ పద్ధతి నాకు నచ్చలేదు. ఇందులో కోప్పడాల్సిందే ఉందమ్మా. అతను చెప్పిన విషయం నువ్వు కూడా ఒకసారి ఆలోచించు. అతను వెంటనే పెళ్లి చేయమనలేదు. నిన్ను ఎంబీబీఎస్ చదివించిన తర్వాతే చేసుకుంటానన్నాడు. మరి వేణు గురించి ఒక్కసారైనా ఆలోచించారా? అల్లుడు అల్లుడు అని పిలిచి అతనికి ఆశ చూపించింది మీరు. నా మనసులో కూడా లేనిపోని ఆలోచనల్ని పెంచింది మీరే. ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే కుదురుతుందా అమ్మా? అతను లాడ్జ్లో 1500 జీతం తీసుకుని పనిచేస్తున్నాడు. అతన్ని పెళ్లి చేసుకుంటే నువ్వు డాక్టర్ కాగలవా? నువ్వు చెప్పబోయే సరే అనే ఒక్క మాటతో మన కుటుంబం మంచి పొజిషన్కి వస్తుంది. నీ తమ్ముడు కూడా రేపు ఒక ప్రయోజకుడు అవుతాడు. ఏంటన్నా, వేణు మనసు బాధపడదా? సరేనమ్మా, అతని మనసు కష్టపడకూడదని అతన్నే పెళ్లి చేసుకున్నావు అనుకో, జీవితాంతం ఇంటి పని వంట పని చేస్తూ కూర్చుంటావు. నీ గురించే కాదమ్మా, మన కుటుంబ పరిస్థితి గురించి కూడా ఒక్కసారి ఆలోచించి నీ నిర్ణయం చెప్పు. నువ్వు చెప్పబోయే సరే అనే ఒక్క మాటతో మన కుటుంబం మంచి పొజిషన్కి వస్తుంది. నీ తమ్ముడు కూడా రేపు ఒక ప్రయోజకుడు అవుతాడు. అతని మనసు కష్టపడకూడదని అతన్నే పెళ్లి చేసుకున్నావు అనుకో, జీవితాంతం ఇంటి పని వంట పని చేస్తూ కూర్చుంటావా? నిన్న నేను చెప్పిన విషయం గురించి మీ ఇంట్లో ఏం నిర్ణయించారు? ఏ విషయం? అదే మన పెళ్లి విషయం. ఇందులో బలవంతం ఏమీ లేదు. మీకు ఇష్టం లేకపోతే ఓపెన్గా చెప్పేసేయండి. మీరు ఎస్ అని చెప్తే నాకు మంచి వైఫ్ దొరికినట్లే. నో అని చెప్తే బెస్ట్ ఫ్రెండ్గా ఉండిపోతాను. మీరు యూజువల్గా దిగే చోటు వచ్చింది. పర్వాలేదు, కాలేజీలోనే డ్రాప్ చేయండి. మీ ఫ్రెండ్స్ అంతా నన్ను చూసి ఎవరైనా అడిగితే నన్ను చేసుకోబోయేవారని చెప్తాను. నిర్మలా, నిర్మలా, ఏంటి బాబు? కొంచెం పనుండి ఊరికెళ్ళానండి, అందుకే ఈ మధ్య రాలేకపోయాను. నిర్మల్ రెడీ అయిందా? రెడీయా? తను ఎప్పుడో కాలేజ్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఎలా వెళ్ళింది? నీ రూమ్లో నీ ఫ్రెండ్ ఒకతను రామ్జీ అని ఉండేవాడే, ఆ, అతను వచ్చి కారులో తీసుకెళ్ళాడు. పాపం, నీ ఫ్రెండ్ నిర్మలను రోజు కాల్లో డ్రాప్ చేస్తున్నాడు. పెద్ద ఉద్యోగస్తుడైనా కొంచెం కూడా గర్వం లేదు. చాలా మంచి మనిషి. వస్తానండి. ఇదిగో వరంగల్ కస్టడీ చేసుకోవచ్చా? చేసుకోండి. ఫోన్ చేయాలి. చేయండి, ఎస్టీడీ చేస్తున్నారు. హలో, నేను వైద్య శాఖ మంత్రి డాక్టర్ గోపిని మాట్లాడుతున్నాను. సింగపూర్ నుంచే మాట్లాడుతున్నాను. మీ బ్రదర్ ఎవరికో ఆస్తమా ఉందని చెప్పారు కదా. డోంట్ వర్రీ, 48 daysలో నయం చేసేస్తా. మీరే ఓ మంచి రోజు చూసి చెప్తే నేను వచ్చి ట్రీట్మెంట్ మొదలు పెడతాను. మరి పర్వాలేదు, మీరు అక్కడ తిరగడమే మంచిది. తొందరపడి రాకండి. నో 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 నో, ఈవేళ సింగపూర్ నుంచి మలేషియా వెళ్ళిపోతాను. అక్కడ ఒక వారం రోజుల పాటు వరల్డ్ డాక్టర్స్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి అట్నుంచి అటే లండన్ వెళ్ళిపోతాను. అక్కడ ఒక క్యాన్సర్ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చి అట్నుంచి అటే స్విట్జర్లాండ్, హాంకాంగ్, ప్యారిస్ దేశాల్లో ఉన్న పేషెంట్లను చూసుకుంటాను. మీరు రమ్మంటే వరంగల్ వస్తాను, మరి లేదంటే 48 రోజుల పాటు బయట కంట్రీలోనే ఉండిపోవాల్సి వస్తుంది. నీలాంటి చెత్త డాక్టర్ల దగ్గర మేము వైద్యం చేయించుకోం.
భీమా పాట్వాల్ మాట్లాడుతున్నాను. ఎస్ ఎస్, అమెరికా నుంచే మాట్లాడుతున్నాను. అవునవును, బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు నేను న్యూయార్క్ లోనే ఉన్నాను. జార్జ్ బుష్ కి ఫస్ట్ ఫోన్ చేసి చెప్పింది నేనే. ఏమండే ఇలా వచ్చిన ప్రతి ఓడుని సింగపూరు అమెరికాను తెగ బిల్డప్లు ఇచ్చేస్తుంటే మీరేమన్నా ఫీల్ అవుతున్నారా? చాచా, నేనెందుకు ఫీల్ అవుతానండి? నేనే ఈ బూత్ ని 10 సంవత్సరాల నుంచి జపాన్ లోని కదా రన్ చేస్తున్నాను. రోడ్ ఎక్స్టెన్షన్ లో కూడా నిన్న ఎవరు ఆపలేడు. చికెన్ వేసుకోండి. చాలు 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 చాలు. అయ్యో, అల్లుడు గారు సిగ్గుపడుతున్నారండి. నిర్మల, కొంచెం వెయ్యమ్మా. అమ్మా, ఆ పెప్పర్ చికెన్ వడ్డించు. వద్దు. అల్లుడు గారు, ఇది మీ ఇల్లు, పరాయిల్లాగా మొహమాట పడుతున్నారు. కొంచెం వేసుకోండి. ఏంటి వేణు, ఏంటి ఇలా సడన్ గా? ఏమీ లేదు, ఎప్పుడూ వచ్చినట్టే. ఓ అలాగా. ఏం లేదు, అల్లుడు గారు వచ్చారు. కొన్ని ఫ్యామిలీ విషయాలుంటే పర్సనల్గా మాట్లాడుకుంటున్నాం బిజీగా. నువ్వు తర్వాత రా, ఫ్రీగా గంట సేపు మాట్లాడుకుందాం.